హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఆద్య క్రియేషన్స్. ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో అప్పు, కళ్యాణ్ ఇద్దరు గుడి ముందట కూర్చొని ప్రసాదం తింటూ ఉంటారు. అప్పుడు అప్పు ఇలా అంటుంది, మా మమ్మీ పూజ చేసి ప్రసాదం పెడితే ఈ ప్రసాదం నేను తింటానా అనేదాన్ని, కాకపోతే ఇప్పుడు నాకు అదే గతి అయింది, ఇప్పుడు అదే తింటున్నాను అనేసి అంటుంది అప్పు. అప్పుడు కళ్యాణ్ ఇలా అంటాడు, నన్ను పెళ్లి చేసుకున్నందుకు నేను ఇలా బాధ పెడుతున్నాను కదా అనేసి అంటాడు కళ్యాణ్. అదేం లేదురా బాయ్, నువ్వు అంత పెద్ద ఇంట్లో నుంచి నా కోసం వచ్చావు, నువ్వే చాలా గ్రేట్, వాళ్ళందరినీ వదిలేసి అంత పెద్ద కుటుంబాన్ని వదిలేసి నా కోసం వచ్చావు అనేసి అంటుంది అప్పు. కావ్య బంటిని తీసుకొని అప్పు కళ్యాణ్ కోసం వెతుక్కుంటూ గుడి వద్దకి వస్తుంది. బంటిని ఇలా అంటుంది, అప్పు వాళ్ళు చాలా బాధపడుతున్నారు కావచ్చు కదా అనేసి. వాళ్ళకు బాధనా, ఒకసారి అటు చూడండి, కుళ్ళు జోకులు వేసుకుంటూ నవ్వుతున్నారు అనేసి అంటాడు బంటి కావ్యతో. కావ్య బంటితో ఇలా అంటుంది, వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి అనేసి అంటుంది కావ్య బంటితో. బంటి వెళ్ళి లోపల ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళని చూసి చూడనట్టు వెళ్తూ ఉంటాడు. వాళ్ళ వద్దకు రావడంతోనే ఓం నమ శివాయ అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు వాళ్ళు చూసి అరే బంటి, నువ్వేంట్రా ఇక్కడ అనేసి అంటుంది అప్పు. నేను ఆ గుడికి వచ్చాను, మీరేంటి ఇక్కడున్నారు అనేసి అంటాడు బంటి. నువ్వేంట్రా ఇక్కడికి నువ్వు ఎప్పుడు రావు కదా గుడికి, ఇదేంటి కొత్తగా అనేసి అంటుంది అప్పు. మీరు ఎప్పుడైనా వస్తారా? అప్పు, నువ్వు ఎప్పుడైనా గుడికి వచ్చావా? మీరు నాలానే అనుకుంటా అనేసి అంటాడు బంటి. అప్పు రూమ్ లేక ఇక్కడ కూర్చున్నామని చెప్తుంది. అప్పుడు బంటి, నేను లేననుకున్నావా అక్క, నాకు ఎందుకు చెప్పలేదు, నా రూమ్ ఉంది కదా వచ్చేయండి అక్కడికి అని అంటే వాళ్ళు మొహమాట పడతారు. అప్పుడు నేను ఎక్కువ ఉండనులే, మీరే ఉండండి, అందులో నాకు కూడా రెంట్ కొంచెం తగ్గుతుంది కదా అనేసి చెప్తాడు బంటి. అలా వాళ్ళను ఒప్పించి ఇంటికి తీసుకొని వెళ్తాడు. కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని ఇంటికి వెళ్తుంది కావ్య. ధాన్యలక్ష్మి వాళ్ళ కొడుకు గురించి బాధపడుతూ ఉంటుంది. అక్కడికి రుద్రాణి వస్తుంది. ఏంటి ధాన్యలక్ష్మి, ఇంతలా బాధపడుతున్నావు, నీ కొడుకు కోసమేనా? ఎందుకు మరి, వాళ్ళను వచ్చేయమంటే అయిపోతుంది కదా అనేసి అంటుంది రుద్రాణి. ఏం మాట్లాడుతున్నావు, ఆ అప్పుని ఎలా రమ్మనాలి, నాకు ఆమె నచ్చదు కదా అనేసి అంటుంది ధాన్యలక్ష్మి. నువ్వు ఫస్ట్ రమ్మను, వాళ్ళని ఇద్దరిని కలిసి రమ్మను, ఇక్కడికి వచ్చాక అప్పుని ఎలా వెళ్ళగొట్టాలో మనకు తెలుసులే, అప్పుడు నేనే నీకు ప్లాన్ చెప్తాను, ఏదో ఒకటి చేసి అప్పుని వెళ్ళగొట్టేద్దాం అనేసి ధాన్యలక్ష్మికి చెప్తుంది రుద్రాణి. ఇప్పుడే వెళ్ళి అందరికీ చెప్పు, కళ్యాణ్ని అప్పుని తీసుకొని రమ్మని అనేసి చెప్తుంది రుద్రాణి. అలానే ఇద్దరు ప్లాన్ వేసుకుంటారు. ధాన్యలక్ష్మి వెళ్తుంది. రాహుల్ రుద్రాణి వద్దకి వచ్చి, ఏంటి మమ్మీ అలా చెప్తున్నావు, వాళ్ళు కళ్యాణ్ని ఇంటికే అస్సలే తీసుకురాను అనేసి అన్నావు కదా, రానివ్వను అన్నావు కదా, మరి ఇప్పుడు ఎలా తనకి ప్లాన్ చెప్తున్నావు అనేసి అంటుంది రుద్రాణి. అదేం లేదురా, వీళ్ళు ఈమె చెప్పగానే అక్కడ వాళ్ళు తీసుకురావడానికి ఎవరు రెడీగా లేరు, అందుకు కావ్య అస్సలు ఒప్పుకోదు, అలా కావ్య మీద అందరూ నెగిటివ్ ఫీలింగ్స్ తీసుకొచ్చుకుంటారు, కావ్య అసలు ఒప్పుకోదు అనేసి చెప్తుంది రుద్రాణి. బండి అప్పును కళ్యాణ్ని తీసుకొని వస్తాడు ఇంటికి. అలా వాళ్ళ ఇంటికి రాగానే ఓనర్ వాళ్ళు అక్కడికి వస్తారు. ఆ ఓనర్ వస్తాడు. వచ్చి ఏంటి వీళ్ళు ఎందుకు వచ్చారు అనేసి అంటే, బండి వీళ్ళు మా అక్క బాబా ఇక్కడే ఉండడానికి వచ్చారు అనేసి చెప్తాడు. అప్పుడు అతను నేను రెంట్ పెంచుతాను అని చెప్తాడు బంటి. అయినా కూడా ఓనర్ ఒప్పుకోడు. అప్పుడు ఓనర్ వాళ్ళ భార్యని పిలుస్తాడు బంటి. వీళ్ళు మా అక్క బావ ఆంటీ, వీళ్ళు ఇక్కడ ఉండడానికి వచ్చారు, రెంట్ కూడా 200 పెంచుతాను అని చెప్పాను, అయినా ఒప్పుకోవట్లేదు అంకుల్ అని చెప్తాడు. అప్పుడు ఆమె, నీదా ఇల్లు ఏమైనా నీ బాబు కట్టించాడా అనేసి అని అంటుంది వాళ్ళ భార్య. లేదు, నీ బాబే కట్టించాడు అనేసి చెప్తాడు అతను. అప్పుడు సారీ మీ నాన్నగారే కట్టించారులే, నీ ఇష్టం అనేసి అంటాడు. ధాన్యలక్ష్మి ఇంట్లో వాళ్ళందరినీ రమ్మని పిలుస్తుంది. అక్కడ నిల్చుంటుంది. అప్పుడు రుద్రాణి, ఏంటి ధాన్యలక్ష్మి, ఎందుకు అందరినీ పిలిచావు, ఏం మాట్లాడట్లేదేంటి అనేసి అంటుంది. అప్పుడు స్వప్న ఇలా అంటుంది, ఏంటత్తా నీకేం తెలియనట్టే అడుగుతున్నావు, నీకు తెలియకుండా ఉంటుందా అనేసి అంటుంది స్వప్న. అప్పుడు రాహుల్, ఏం మాట్లాడుతున్నావు, మా మమ్మీకి ఎలా తెలుస్తుంది అనేసి అంటాడు రాహుల్. అప్పుడు రాజు వాళ్ళ నానమ్మ, ఏంటి ధాన్యలక్ష్మి అందరినీ పిలిచావు, ఏం మాట్లాడట్లేదు ఏంటి అని అంటే, నా కొడుకు లేకుండా నేను ఉండలేకపోతున్నా అత్తయ్య, నా కొడుకు కోసమైనా అప్పుని కూడా తీసుకురమ్మని చెప్పు, ఇద్దరిని తీసుకురమ్మని చెప్పు, నేను నిన్న నా కొడుకే కావాలంటే అందరు నా పైన దండెత్తారు కదా,
ఈరోజు ఇద్దరిని తీసుకురమ్మని చెప్తున్నాను అనేసి అంటుంది ధన్యలక్ష్మి. అప్పుడు ప్రకాశం వచ్చి, ఏంటి నీకు సరస్వతి పుత్రుడిని ఉంచితే సరస్వతీదేవి శాపిస్తుందని అనిపించిందా? రాత్రికి ఏమైపోయింది? బుద్ధి వచ్చిందా అనేసి అంటాడు ప్రకాశం. అప్పుడు కావ్య కూడా అనుమానిస్తుంది, ఏంటి ఇది మీ మాటేనా, మీరా ఒప్పుకునేది అనేసి అంటుంది కావ్య. అప్పుడు స్వప్న కూడా, ఏంటి మీరేనా ఇలా అనేది? ఒక్క రోజుకే ఎలా ఒప్పుకున్నారు? అసలు చచ్చినా ఒప్పుకోను అన్నారు కదా, ఇప్పుడు ఎలా ఒప్పుకుంటున్నారు అనేసి అంటుంది స్వప్న. అప్పుడు రాహుల్ ఇలా అంటాడు, మీ అక్క చెల్లెలకు సంతోషమే కదా అనేసి అంటాడు రాహుల్. అప్పుడు రుద్రాణి ఇలా అంటుంది, ఏంటి కళ్యాణ్ని తీసుకువస్తే ఆస్తి ఇట్లా తనకు వెళ్ళిపోతుందని ఆలోచిస్తున్నారా? అక్క చెల్లెలకు రాదని చూస్తున్నారా? తన పాలు కూడా మీకే రావాలని చూస్తున్నారా ఏంటి అనేసి అంటుంది రుద్రాణి. అప్పుడు స్వప్న నీ బొందా అనేసి అంటుంది. అప్పుడు రాహుల్ సీరియస్ అవుతాడు, సారీ తమరి బొందా అనేసి అంటుంది స్వప్న. రాజ్ ఇలా అంటాడు, ఏంటి కళావతి, మా పిన్ని జన్మలో ఒప్పుకోదు అనేసి అన్నావు కదా కళ్యాణ్ని తీసుకురావడం, ఇప్పుడు ఒప్పుకుంది కదా, చూసావు కదా, రా ఇక వెళ్దాం, వెళ్ళి తీసుకొద్దాం, నువ్వు కూడా నా వెంటరా అనేసి అంటాడు కళ్యాణ్. అప్పుడు కావ్య నేను రాను అనేసి అంటుంది. అప్పుడు రాజు వాళ్ళ నానమ్మ ఇలా అంటుంది, ఏంటి కావ్య నువ్వేనా ఈ మాట అనేది అనేసి. అప్పుడు ప్రకాశం కూడా, నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్తేనే తను నీ మాట విని వస్తాడు అనేసి అంటాడు ప్రకాశం. సుభాష్ కూడా, ఏంటి కావ్య నువ్వు ఇలా నెగిటివ్గా మాట్లాడుతున్నావు, అన్నీ మంచి కోరుకునే నువ్వు ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటాడు సుభాష్. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో రాజ్ అప్పు కళ్యాణ్ వాళ్ళ వద్దకి వెళ్తాడు. వెళ్ళి, ఏంట్రా నువ్వు ఇక్కడ ఉంటున్నావేంటి అనేసి అంటాడు. ఇక్కడ బాగానే ఉంది కదా అన్నయ్య అనేసి అంటాడు కళ్యాణ్. పిన్ని మీరిద్దరు రావడానికి ఒప్పుకుందిరా అనేసి చెప్తాడు. తర్వాత ఇంటికి వెళ్తాడు రాజు ఒక్కడే. ఇంటికి వెళ్ళి సైలెంట్గా నిల్చొని చూస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ, ఏమైందిరా కళ్యాణ్, అప్పు ఎక్కడ, కళ్యాణ్ని తీసుకొని వస్తానన్నావు కదా, కళ్యాణ్ ఏడి అనేసి అంటాడు ప్రకాశం. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. ప్లీజ్ నా ఛానల్ ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.